నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. మరి లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దామా? రాజు గారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు? ఈరోజు క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రై అండి. క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రై. అవునండి. ఓ వెరైటీ కాంబినేషన్ కదా. చాలా బాగా వస్తుంది. అంటే క్యాప్సికమ్ కొంచెం మంచిగా దానికి పర్టికులర్ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా. అవును. సో మష్రూమ్ కొంచెం బ్లాండ్ గా ఉంటుంది. యా. సో కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగా వస్తుంది. అంటే సైడ్ డిష్ గా లేదా రోటీస్ వాటికి కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. ఓకే, క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, తరిగిన మష్రూమ్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం మష్రూమ్స్ తీసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవాలి. సో ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొని సో కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కాస్త మనం కడిగేసుకొని వాడుకోవాలండి. ఇక్కడ క్యాప్సికమ్ కూడా అంటే మనకు అందుబాటులో ఉంటే 3 రకాల్లో కానీ మనకు దొరికిన రకాల్లో అన్ని వాడేసుకోవచ్చు. లేదంటే మనం రెగ్యులర్గా చేసుకునే ఈ గ్రీన్ క్యాప్సికమ్ తోటి మనం డిష్ తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందామండి. సో ఆయిల్ ఇస్తారా? ఆయిల్. సో ముందుగా పోపు దినుసులండి. జీలకర్ర, ఆవాలు. సో పప్పుల పోపు ఏం వాడట్లేదు ఇక్కడ. కొంచెం అంటే ఈ కాంబినేషన్ కి పప్పులు అంత బాగోదేమో. బాగుండదు. ఇవి కొంచెం ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో దీంతో పాటే పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు లేదా పేస్ట్ రూపంలో కాకుండా చిన్న చిన్న ముక్కలుగా మనం అల్లం వెల్లుల్లి తరిగి కూడా యాడ్ చేస్తాం. ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. అవును. సో ఇది కొంచెం వేగిన తర్వాత అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆ పచ్చి వాసన పోయిన తర్వాత ఓకే క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, అలాగే ఎల్లో క్యాప్సికమ్. సో ఇక్కడే సీజనింగ్ కూడా చేసుకున్నాం. సో ఉప్పు సరిపడా, సో ఇది కాస్త వేగితే ఆ తర్వాత మనం మష్రూమ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. సో ముందు కాస్త వేగనిచ్చేద్దామండి. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇప్పుడైతే మనం బాడీ వాష్లని, ఫేస్ వాష్లని, రకరకాల సోప్లని వాడుకుంటూ ఉన్నాం. కానీ మన పూర్వీకులు పురాతన కాలం నుంచి కూడా నలుగుపిండి ఇలాంటివి ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా బాగా శీతాకాలంలో ఉన్నాం కాబట్టి ఈ చలికి నలుగుపిండి ఎక్కువగా వాడుకున్నట్లయితే చర్మానికి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చర్మం డ్రై అయిపోకుండా ఉంటుంది, మంచి మాయిశ్చర్తో ఉంటుంది. మరి నలుగుపిండి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలి అంటే మాత్రం అందులో ఎండబెట్టిన వేపాకుల్ని పొడి చేసి ఆ పొడి కలిపి ఉంచుకుంటే చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇంకొంచెం వేగాలి మనకు. కొద్దిగా కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు అండి. సో ఈ స్టేజ్లో మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాండి. ఓకే. కొంచెం మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అంటే మష్రూమ్తో పోలిస్తే కాబట్టి ముందుగా అవి కాస్త అంటే మనకి హాఫ్ వేగిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది.
ఓకే. సో కాసేపు మూత పట్టేసి మగ్గిచ్చేద్దామండి. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకే. సో క్యాప్సికమ్ సైజ్ కూడా కొంచెం తగ్గింది కదండి. సో వేగిన తర్వాత కొంచెం అది చిన్నగా అవుతుంది మనకు. అవును. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ఆమ్చూర్ అండి. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర, సో అయిపోయినట్టేనా రాజు గారు? అయిపోయిందండి. మంచి కలర్ఫుల్. యాక్చువల్గా ఇది ఇలా ఉట్టి తినేసేయొచ్చులాగా అనిపిస్తుంది. స్నాక్ ఇవన్నీ- తినేసేయచ్చండి. సో వేడివేడిగా క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రై రెడీ. రెడీ. సో మరి ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రై రెడీ. తయారీ విధానం చూసారు కదండి. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. చాలా బాగుంది రాజు గారు. అవునండి. ఏదైనా మంచి జ్యూస్ పెట్టుకొని పక్కన ఇలా కొంచెం స్పైసీగా ఇలా తింటూ ఉంటే వేడివేడిగా తీసుకుంటే చాలా సూపర్ సూపర్ కదా. సో అంటే అన్ని కలర్స్ యాడ్ చేయడం వల్ల కలర్ఫుల్ గా కనిపిస్తుంది. యా, బట్ మీన్ టైం మంచి టేస్ట్ కూడా బాగా చాలా బాగుంది. ఆ ఆమ్చూర్ ఇవన్నీ యాడ్ చేసాం కదా, కొంచెం అవునండి. పులుపు అండ్ క్యాప్సికమ్ అండ్ మసాలా ఫ్లేవర్స్ అవునండి. ఇవన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. ఎస్, సింపుల్ గా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. యా, సో వెరీ టేస్టీ. అండ్ చపాతీ లాంటి వాటిలోకి, రైస్లోకి, దేనికైనా కూడా మనకి తీసేసుకోవచ్చు. హ్యాపీగా తీసుకోవచ్చు. అవునండి. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రై. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సౌందర్య పోషణలో భాగంగా మనం రకరకాల నెయిల్ పాలిష్లు వాడుతూ ఉంటాం. మ్యాచింగ్ అని ఇలా రకరకాలుగా రోజుకో నెయిల్ పాలిష్ మారుస్తూ ఉంటాం. ఇలా ఎక్కువగా మార్చుకుంటూ చేయడం వల్ల నెయిల్స్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలి అంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసిన తర్వాత నెయిల్స్ మీద కాటన్ క్లాత్ కొద్దిగా మాయిశ్చరైజర్ వేసుకొని దాంతో బాగా క్లీన్ చేసుకున్నట్లయితే నెయిల్స్కి మాయిశ్చర్ అందుతుంది, డ్రైగా అయిపోకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఓకే, మరి వాళ్ళ జంట రెడీగా ఉన్నారు కదా, చూద్దాం ఎలాంటి టేస్టీ వెరైటీస్ చేసి చూపిస్తారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటి? రంజిత్ కుమార్. రంజిత్ గారు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటాను. జాబ్ చేస్తూ ఉంటారా? ఓకే. హలో అండి. హలో అండి, మీ పేరేంటి? శ్రవంతి. శ్రవంతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ జీడిమెట్ల నుంచి వస్తున్నాను. హైదరాబాద్ జీడిమెట్ల. జీడిమెట్ల. సో ఏం వంట చేస్తారు? క్యాబేజ్ పకోడీ. క్యాబేజ్ పకోడీ చేస్తారా? ఓకే. ఓకే, మరి క్యాబేజ్ పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రంజిత్ గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి? దీనికి మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందామా? రెడీ పెట్టేసి ముందుగా బౌల్ తీసుకొని సో క్యాబేజ్ తరిగిన క్యాబేజ్ ముక్కలు మరి చిన్నగా కాకుండా కొంచెం మామూలుగా ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలండి ఇది. చేసుకోవాలి. తర్వాత అదేం పిండి? బియ్యం పిండి. పిండి. తర్వాత కార్న్ ఫ్లోర్. క్యాబేజ్ పకోడీ పెళ్ళిళ్ళలో ఎక్కువ కనిపిస్తుంటుంది కదా మనకి.
తగినంత ఉప్పు. చూసుకోండి, అలా ఉంచేస్తే మళ్ళీ గబుక్కన ఎక్కువైపోతే కష్టం. సో ఓన్లీ స్నాక్స్ మీకు చేయటం వచ్చా, లేకపోతే అన్ని రకాలు చేస్తారా వంటలు? అంటే చికెన్ అలాగా. చికెన్ అలాగా మీకు ఏవి ఇష్టమో అవి నేర్చుకున్నారనమాట. తర్వాత కారం పొడి. అంటే మనము ఎక్కువ స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. మీరు ఎలా తింటారు ఇంట్లో? కొంచెం కారంగా తింటారా? అంటే తక్కువేనా మేడం. తక్కువేనా? కరేపాకు 2 రెమ్మలు. ఓకే. ఈ పకోడీ ఎవరు నేర్పించారు రంజిత్ గారు మీకు? మా మిస్సెస్. మీ మిస్సెస్ నేర్పించారా? ఓకే. నెక్స్ట్ అది ఫుడ్ కలరా? ఫుడ్ కలర్. ఓకే. అంటే వాటర్లో కలిపి వేసుకో కావాలా? వాటర్లో వేసుకుంటే మనం ఏమంటే మొత్తం అంతా కలిసిపోతుంది, బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాలా బాగుంటుంది మేడం పిల్లలకి. బట్ మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేటప్పుడు ఈ ఫుడ్ కలర్ అవాయిడ్ చేసేయచ్చు. అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకేం వంటలు బాగా చేస్తారు మీ హస్బెండ్? వడలు చేస్తారు. వడలు. అన్ని డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ. అన్ని డీప్ ఫ్రై. డీప్ ఫ్రై ఫేవరెటా? ఓహో. నూనె వేడి అయిన తర్వాత ఇలా పకోడీలాగా వేసుకోవాలి. ఓకే. మీకు వంటలు చేయడం ఇంట్రెస్టేనా రంజిత్ గారు? ఇంట్రెస్ట్ ఏమైనా? సో పెళ్ళికి ముందు ఏం వంటలు చేసేవాళ్ళు? టమాటో కర్రీ, ఎగ్ కర్రీ, కొంచెం కింద నుంచి అలాగా చికెన్ మేడం. చికెన్. మూడేనా? ఈ పప్పు? అంటే పప్పు అంతగా రాదు మేడం. అంటే బ్యాచులర్స్గా ఉన్నప్పుడు పప్పు కూడా వస్తుందేమో అనుకున్నా. పప్పు రాదా మీకు? పప్పు రాదు. ఓకే. పులిహోర ఎక్కువ చేస్తారు. పులిహోర. ఓకే. సో ఈ 4 వెరైటీస్ అప్పుడు బాగా నేర్చుకున్నారు అనమాట. పెళ్ళయ్యాక ఎన్ని వెరైటీస్ వచ్చాయి? పెళ్ళైతే ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ లాగా. ఇలాంటివా? స్నాక్స్ సెక్షన్ మీద అయితే. అవును మేడం. నైస్. పిల్లలు ఉన్నారా అండి మీకు? ఉన్నారు మేడం. ఎంతమంది? ఒక అబ్బాయి మేడం. ఒక్కడే బాబా? ఒకడే బాబు. ఎంత వయసు? 1.5 years. 1.5 years. ఓహో, అయితే ఇంక ఇలాంటివన్నీ తినే ఏజ్ రాలేదు. ఏజ్ రాలేదు. ఏం పేరు మీ బాబు పేరు? శ్రీహర్ష. శ్రీహర్ష. ఓకే. మా ఊర్లో అందరు టీవీ చూస్తున్నారు, వాళ్ళకి హాయ్ చెప్పరా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి? ఏ ఊరు మీది? మాది ఆదోని. ఆదోని. ఓకే. సో ఆదోనిలో మా ప్రోగ్రామ్ చూస్తున్న అందరికీ కూడా హాయ్. సో మీరు అక్కడ నుంచి పెళ్ళయ్యాక ఇటు వచ్చేసారా? పెళ్ళయ్యాక ఇటు వచ్చేసాం. ఓ నైస్. ఓకే. వేడి వేడి పకోడీ రెడీ. సూపర్. మంచి కలర్ఫుల్ గా బాగా చేశారు. సో మరి క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్యాబేజ్ పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన క్యాబేజ్, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, కరివేపాకు, ఫుడ్ కలర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ పకోడీ రెడీ. క్యాబేజ్ పకోడీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూస్తారా? ఓకే. చాలా క్రంచీగా ఎక్కువగా వచ్చింది. సో అంటే రెగ్యులర్ చేసుకుంటే మనకు శనగపిండితో టేస్ట్ అనేది కొంచెం వేరేగా వస్తుంది. అవును. ఇది కొంచెం ఇన్స్టెంట్గా ఎక్కువగా అంటే ఆ శనగపిండి లేకపోయినా పకోడీ చేసుకోవచ్చు అన్నట్టుగా బాగుంది ఐడియా. సో చూసారు కదండి, మరి మీరు కూడా జంటగా ఇలాగే మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి వేసవి కాలంలో బాగా దాహంగా అనిపిస్తూ ఉంటుంది.
కానీ మరికొంతమందికి సీజన్తో సంబంధం లేకుండా అతి దాహం సమస్య అనేది వేధిస్తూ ఉంటుంది. అంటే నీళ్లు తాగినా ఏదైనా లిక్విడ్ తీసుకున్నా ఆ కాసేపటికే మళ్ళీ దాహంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా పెరుగు తీసుకొని అందులో మెంతులు వేసుకొని బాగా నానబెట్టుకొని దీన్ని కనుక రోజులో 2-3 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే అతి దాహం సమస్య తగ్గుతుంది. క్యాబేజ్ పకోడీ తయారీ విధానం చూసారు కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో శ్రవంతి రెడీయా మీరు? ఓకే రెడీ. మీరేమని చేస్తారు? ఆకుకూరల పులుసు. మిక్స్డ్ ఆకుకూరలతోనా? అవును. ఓకే ఓకే, మరి ఆకుకూరల పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆకుకూరల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర అరకప్పు, తోటకూర అరకప్పు, బచ్చలి కూర అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా? ఓకే స్టార్ట్ చేద్దాం. ముందు మనం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఏమేద్దాం? తర్వాత పోపు దినుసులు. ఓకే, తోటకూర, పాలకూర, ఇంకా బచ్చలి కూర. ఓకే, కొత్తిమీర కరివేపాకు కూడా ఆకుకూరలే మనం కదా. సో మొత్తం 5 రకాలు ఉన్నట్టు అనమాట. తర్వాత ఎండుమిర్చి. మనం ఇక్కడ ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాము. ఓకే, కారం అయితే లేదు, ఓన్లీ పచ్చిమిరపకాయతో కారం అంతా. ఓకే, సో అందుకని ఇవే కొంచెం ఇవే ఎక్కువ వేసుకుంటున్నాను. ఓకే, తర్వాత కరివేపాకు, కొంచెం నూనెలో ఫ్రై అయ్యాక ఆనియన్స్. ఓకే, కట్ చేసుకున్న ఆనియన్స్. సో ఇలా ఆకుకూరలు అవి బాగా తింటారండి మీరు ఇంట్లో? తింటాము. ఇష్టమేనా? ఇష్టమే. ఎందుకంటే చాలా మందికి కొంచెం ఆకుకూరలు అనగానే పెద్దవాళ్ళు చాలా మంది తినరు కదా. ఇట్లా పులుసులా చేసుకుంటే మనకు రైస్ లో కూడా తినొచ్చు. అవును, కొంచెం పుల్ల పుల్లగా అట్లా ఉంటుంది కదా. తర్వాత వెల్లుల్లి రెబ్బలు. ఓకే, నూనెలో కొంచెం ఇవన్నీ ఫ్రై అవ్వాలి. ఓకే, ఇవి నూనెలో ఫ్రై అయ్యేంత వరకు ఒక హగ్ ఇస్తారా? ఇస్తాను రండి. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా శ్రవంతి గారు? లేదు, నేను హౌస్ వైఫ్. సో ఇంట్లో ఎలా టైం పాస్ మీ బాబుతో సరిపోతుందా? బాబుతో టైం స్పెండ్ చేస్తాను, ఇంకా తెలుగు రుచి చూస్తూ ఉంటాను. వెరీ గుడ్. వెరైటీస్ వంటలు ట్రై చేస్తూ ఉంటాను. చేస్తూ ఉంటారా? తర్వాత మనం ఆకుకూరలు వేసుకుందాం. ఓకే, తర్వాత బచ్చలి కూర. ఓకే, తోటకూర, బచ్చలి కూర అండ్ మెంతి కూర. మెంతి కూర. అన్నీ బాగా కలుపుకోవాలి. ఓకే, ఈరోజు మా అక్క మా బావ వెడ్డింగ్ డే ఉంది. ఓ ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? మా బావ పేరు ఈరಣ್ణ, మా అక్క పేరు నాగవేణి. సో వీళ్ళకు విష్ చేయండి. సో ఈరణ్ అండ్ నాగవేణి గారు మీ ఇద్దరికి కూడా మా అందరి తరపు నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. తర్వాత మనం చింతపండు రసం వేసుకుందాం. ఓకే, సో మీ మదర్ టంగ్ తెలుగేనండి? మాది తెలుగు కాదండి, మాది మరాఠీ. మరాఠీ. అదే మధ్య మధ్యలో మీరు మీ వారితో మాట్లాడుతుంటే తెలుగు కాదని అర్థమైంది. సో మరి తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు? అంటే కొంచెం తెలుగు కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను కదా, ఇంకా మొత్తం తెలుగు నేర్చుకున్నాను. హైదరాబాద్ రాకముందు అంత తెలీదా? అంత తెలీదు తెలుగు. తర్వాత ఉప్పు సరిపడా. ఓకే, పసుపు. తర్వాత మనం శనగపిండి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఓకే, ఉండలు లేకుండా ఫైన్ గా కొంచెం ఇది మనకి దగ్గరికి రావాలి. ఇలా ఉండలు లేకుండా బాగా ఫైన్ గా కలుపుకోవాలి. ఓకే, మీది అరేంజ్డ్ మ్యారేజేనా అండి? అవునండి, అరేంజ్ మ్యారేజ్ మాది. ఇది వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూద్దామా? ఓకే చూద్దాం. ఓకే,
అయిపోయినట్టేనా? అయిపోయింది. ఆఫ్ చేసి ఆఫ్ చేసాను. ఓకే, వేడి వేడి ఆకుకూరల పులుసు రెడీ. సూపర్. చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఆకుకూరల పులుసు కూడా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఆకుకూరల పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, తోటకూర, బచ్చలి కూర, మెంతి కూర, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆకుకూరల పులుసు రెడీ. ఆకుకూరల పులుసు తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూసేస్తారా? ఓకే, ఐడియా బాగుంది ఆకుకూరలతో. ఓకే. మెంతికూర వేస్తే మెంతికూర కంటే తోటకూర ఎక్కువ తెలుస్తుంది ఏంటి వెరైటీగా? కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది దానికి తోటకూర ఫ్లేవర్, తోటకూర ఫ్లేవర్ అనేది. సో కొంచెం వేగిన తర్వాత మెంతికూర ఏంటంటే కొంచెం అది తగ్గుతుంది అనమాట, ఘాట్ అనేది కొంచెం తగ్గుతుంది ఫ్లేవర్. బట్ చాలా బాగుంది. సో పులుసు అనేది జనరల్ గా మనకి ముక్కల పులుసే తెలుసు, సో ఇప్పుడు ఆకు ముక్కల పులుసు అనుకోవాలి ఇది. యా, చాలా టేస్టీగా బాగా వచ్చింది. అండ్ ఆ పులుపు అంత బాగా మరి ఎక్కువ సరిపోయింది. కాకుండా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మరి రెండిట్లో ఏ డిష్ సూపర్ గా ఉంది రాజు గారు? ఆకుకూరల పులుసు డెఫినెట్ గా చాలా కదా? బాగుంది. అవునండి, చాలా మంచి ఐడియా అండ్ టేస్ట్ వైజ్ గా కూడా సో చాలా దీంతో అంటే మనం అన్నంలో నంచుకొని తినడానికి పకోడీ బాగా పనికొస్తుంది. సో అవును, రెండు అలా కాంబినేషన్ గా ఉంటుంది. కాంపెన్సేట్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా. ఈవినింగ్ టైంలో కాదు, ఈ అన్నం ఈ పప్పు కూర వేసుకుని అన్నం, అదే ఈ పులుసు కూర వేసుకుని అన్నం తినేటప్పుడు ఆ పకోడీ నంచుకోవాలని రాజు గారు తింటే సూపర్ గా ఉంటుంది. సో అలా బాగుంది. సో ఈరోజు శ్రావంతి గారు విన్నర్. Yes. కంగ్రాచులేషన్స్. సో శ్రావంతి గారు, మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చింది. థ్యాంక్ యూ. వెల్కమ్. సో రంజిత్ గారు, మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్, ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసి. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ తెలుగు రుచి వారికి ధన్యవాదములు. వెల్కమ్. ఆకుకూరల పులుసు మీరు ట్రై చేసి చూడండి. మరి అలాగే మీరు జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా, మష్రూమ్స్. అవేనండి పుట్టగొడుగులు. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీను, ఫైబరు, అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. చాలామంది మాంసాహారం తినని వాళ్ళు ఈ పుట్టగొడుగులు కనుక తీసుకున్నట్లయితే అందులో లభించేటటువంటి పోషక పదార్థాలన్నీ కూడా ఇందులో కూడా దొరికే అవకాశం ఉంది. కానీ స్టోర్ చేసుకునే విషయంలోనే కాస్తంత మెలకువలు పాటించాలి. ఎందుకంటే 1-2 రోజుల్లోనే ఇవి పాడైపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకని కాస్త పాలిథిన్ కవర్ అలాంటివి కాకుండా పేపర్ బ్యాగ్లో కనుక చుట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1-2 రోజుల వరకు ఇవి ఫ్రెష్గా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. ఓకే, మరి షెఫ్ స్పెషల్లో ఈ రోజు మనకి టేస్టీ రెసిపీ చేసి చూపించడానికి షెఫ్ రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఎలాంటి వెరైటీ రెసిపీ నేర్పిస్తారో. హలో అండి. హలో మేడం. మీ పేరేంటి? ఖాదర్. ఖాదర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. సో ఇప్పుడు కోర్స్ చేస్తున్నారా మీరు? అయిపోయిందా మీరు? అయిపోయిందండి, జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు, వెరీ గుడ్. సో మరి ఈ రోజు ఏం నేర్పిస్తున్నారు? స్టఫ్డ్ మష్రూమ్ అండి, స్నాక్స్. స్టఫ్డ్ మష్రూమా? Yes. ఓకే ఓకే, మరి స్టఫ్డ్ మష్రూమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1/2 కిలో, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, చీజ్ కొద్దిగా, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా కాదు? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీన్ని? ముందుగా మనం మసాలా రెడీ చేసుకున్నాం, మ్యారినేషన్కి మసాలా రెడీ ఓకే. చేసుకున్నాం. సో అంటే ఇదంతా స్టఫింగ్. స్టఫింగ్ ఓకే ముందుగా కర్డ్ చేసుకున్నాం. ఓకే.
సో దీనికి ఎలా కర్డ్ అంటే నార్మల్ కర్డ్ ఉంటే బాగుంటుందా లేకపోతే కొంచెం పుల్లగా ఉంటే బెటరా? పుల్లగా ఉంటే బాగుంటుందండి. కర్డ్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి, ఎందుకంటే మనం అందులో సాల్ట్ వేసేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం కదా. ఓకే ఓకే. కొద్దిగా కొరియాండర్ పౌడర్, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఓ దీంట్లో కొంచెం అంటే కలర్గా కోసం. ఓకే. ఆమ్చూర్ పౌడర్, ఆమ్చూర్, గరం మసాలా, ఓకే. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా శనగపిండి. ఓకే. సో ఇప్పుడు ఇది మనము అంటే మష్రూమ్స్ ఇందులో వేసి మ్యారినేట్ చేస్తాము. మష్రూమ్స్ ఇందులో వేసి మ్యారినేట్ చేస్తాం. ఓకే ఓకే. ఇది సేమ్ లైక్ తందూరి మసాలా అండి. ఓ తందూరి మసాలాలో మనం హంగ్ కర్డ్ యూజ్ చేస్తాం. ఇందులో కొద్దిగా చాట్ మసాలా ఓకే వేసేస్తే ఆ ఫ్లేవర్ అలా వచ్చేస్తుంది. ఓకే ఓకే. దీన్ని కూడా మనం అలా చేసుకోవచ్చా కావాలంటే? అలా చేసుకోవచ్చు. ఓకే. ఇది రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టఫింగ్ సాతే చేసుకోవాలి. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, దీంట్లో కొద్దిగా గార్లిక్, ఓకే, కొద్దిగా ఆనియన్. మనం ఇప్పుడు ఆ మ్యారినేషన్లో మష్రూమ్స్ వేయక్కర్లేదా? మ్యారినేషన్లో మష్రూమ్ డిప్ చేయాలండి. కంప్లీట్గా డిప్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పైకి తీసిన తర్వాత ఈ స్టఫింగ్ అందులో పెట్టి సాతే చేయాలి. ఈ మష్రూమ్ కలర్ మనం తీసేసాం కదా, దాన్ని కూడా చాప్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాం వేస్ట్ చేయకుండా. కొద్దిగా బెల్ పెప్పర్. సో ఈ క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసేస్తాం. క్యాప్సికమ్ కూడా కొద్దిగా సన్నగా కట్ చేసుకో, ఎందుకంటే అందులో స్టఫింగ్ చేయాలంటే పెద్ద పెద్ద చేసి స్టఫింగ్ చేయడానికి. అవునవును. సో అందుకని అన్ని కూడా సన్నగా కట్ చేశారు. ఓ నైస్. కొద్దిగా గ్రీన్ చిల్లీ, కొద్దిగా సాల్ట్, అన్నీ కొద్దిగా కూల్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది అయిపోయిందా? కూల్ చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ బ్రెడ్ క్రమ్స్, చీజ్ యాడ్ చేసుకోండి. ఆఫ్ చేసాను అయితే. ఆఫ్ చేస్తాను. ఓకే. సో అయితే ఒక 2 minutes వెయిట్ చేద్దాం. 2 minutes వెయిట్ చేద్దాం. అప్పటి వరకు మనము మష్రూమ్ మ్యారినేట్ చేసి పెట్టేస్తాం. ఓకే. మష్రూమ్స్ ఇలా కాడలు తీసేసి హోల్ పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం మధ్యలో స్టఫింగ్ చేసి మళ్ళీ సాతే చేస్తాం కదా. ఓకే. కట్ చేసే దాంట్లో స్టఫింగ్ చేయడానికి రాదు, అందు గురించి మనం హోల్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. కలిపేటప్పుడు కూడా స్లోగా కలుపుకోవాలండి. మష్రూమ్ కొంచెం డెలికేట్ బ్రేక్ అవుతుంది మళ్ళీ. ఒకవేళ ఇది చాలా టైట్ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. కొంతమంది హంగ్ కట్ యూస్ చేస్తారు కదా, అవును, అప్పుడు కట్ యూస్ చేసినప్పుడు టైట్ ఉంటుంది, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం నార్మల్ కర్డ్ వాడాం కాబట్టి మనకు అంత గట్టిగా అవ్వలేదు కదా. సో అయితే అది కాసేపు ఉంచేద్దాం. ఇది చల్లారిపోయింది కాబట్టి దీంట్లో కొద్దిగా బ్రెడ్ క్రమ్స్. ఓకే. హాట్ పైన చీజ్ తొందరగా మెల్ట్ బర్న్ అవుతుంది కదా, అవునవును, అందు గురించి కొంచెం చల్లారినాక వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు కాదు? నేను ప్రెసెంట్ ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నానండి, సేజ్ రెస్టారెంట్లో. ఓ నైస్. ఒకవేళ దీంట్లో కొద్దిగా కావాలంటే మనం ఫ్లవర్ కూడా చేసుకోవచ్చు, బేసన్ శనగపిండి కొద్దిగా లైట్. సో ఇందులో వేసిన ఆ చీజ్ అది మళ్ళీ మనము మష్రూమ్ సాతే చేసేటప్పుడు కొంచెం మెల్ట్ అవుతుంది. ఈ శనగపిండి కూడా కొంచెం బైండింగ్ లాగా పనిచేస్తుంది. బైండింగ్ లాగా పనిచేస్తుంది. దీని ఒక సైడ్ బౌల్లో తీసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. దీన్ని కొద్దిగా కలుపుకోవాలండి. ఓకే. ఓ తిప్పి పెట్టాలా? తిప్పి ఫస్ట్ ఇటు సైడ్ పెట్టేసుకుందామండి మనం. ఓకే. కొంచెం హై ఫ్లేమ్ పెట్టి మీరు స్టఫ్ చేసి పెడుతూ చూడండి, ఈ వెయిట్ సరిపోతుంది. ఓకే. సో అది ఊడిపోకుండా బాగానే ఉంటుంది అలా పెడితే? ఉంటుందండి. ఓకే. చీజ్ వేసాం కదండి, చీజ్ వేసినందుకు అది బయటికి రాదు. ఓకే ఓకే. బైండింగ్ టైట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఇది ఇలాగే చేసుకోవాలా లేకపోతే అవెన్ ఉంటే చేసుకోవచ్చు? ఓ సో బటర్ అప్లై చేసి మనము గ్రిల్ ప్యాన్ పెట్టి పెట్టేసండి. ఓ 7 minutes పెట్టేస్తే 7 minutes 6 minutes ఎనఫ్. ఓకే.
అదే ఒకసారి చూసుకుంటే మనకి ఐడియా వచ్చేస్తుంది వచ్చేస్తుంది. సో ఇది కొంచెం అటు ఇటు వేయించుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే కదా. సో ఇక్కడ ఈ మష్రూమ్స్ వేగుతూ ఉంటాయండి, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. చలికాలంలో ఎంత బాగా చర్మం మనం మెయింటైన్ చేసుకున్నా కూడా కాస్త డ్రై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు చర్మానికి మరింత తేమ మాయిశ్చర్ అందాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వచ్చు. యాపిల్ పండులోని గుజ్జును తీసుకుని ఆ గుజ్జుకి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీగడ కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖానికి మెడకి మృదువుగా అప్లై చేసుకొని ప్యాక్ లాగా వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా మృదువుగా ఉంటుంది, అలాగే కాంతివంతంగా కూడా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి. సో చూద్దామా కాదు ఒకసారి. అది చూద్దాం. సో టర్న్ చేశారా? టర్న్ చేస్తాం. సో కొంచెం పాన్ మీద అయితే కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ ఉండాలి, బర్న్ అవుతుంది. ఓకే ఓకే. అంటే చీజ్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ ఫ్లేమ్ మీద కుక్ చేస్తుంటే కొంచెం బర్న్ తొందరగా అవుతుంది. యా. దీనికి కొంచెం మనం కాంప్లిమెంట్ లాగా సాస్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, ఏం సాస్ చేసుకోవచ్చు? కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ గార్లిక్ ఓకే వేసిన తర్వాత కొంచెం టమాటో కెచప్, స్వీట్ చిల్లీ సాస్ వేసి లెమన్ జ్యూస్, చిల్లీ ఫ్లేక్స్, సెసమి సీడ్స్, కొద్దిగా సెసమి ఆయిల్ వేస్తే దీనికి బాగుంటుంది. ఈ పర్టికులర్ డిష్ కి సాస్ సైడ్ కాంప్లిమెంట్ లాగా సాస్ బాగుంటుంది. ఓ నైస్. సో అలాంటివి కూడా మనం చేసి పెట్టేసుకుంటే చేసి పెట్టుకోవచ్చు అండి. మనకి ఎనీ స్నాక్స్ కి అలా వాడుకోవచ్చు కదా. స్నాక్స్ వేరే ఎన్ని స్నాక్స్ అయినా వాడుకోవచ్చు. ఓ సూపర్. ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిందా? సో ఆఫ్ చేసేద్దాం అయితే. ఆఫ్ చేసేది. రెడీ అండి. ఓకే నైస్. సో మరి స్టఫ్డ్ మష్రూమ్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కాశ్మీరీ కారం, ఆమ్చూర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మష్రూమ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్ కాడలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక బ్రెడ్ పౌడర్, చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మష్రూమ్ లో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న మష్రూమ్స్ వేసి వేయించాలి. ఆపై తురిమిన చీజ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ మష్రూమ్ రెడీ. స్టఫ్డ్ మష్రూమ్ తయారీ విధానం చూసారు కదా. సురాజ్ గారు టేస్ట్ చూద్దామా? ఓకే. దీంతో పాటుగా ఏదైనా డిప్ లాంటిది పెట్టేసుకుంటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. యా, తను ఏదో సాస్ బాగుంటుంది అని చెప్పారు. సో అలాంటివి ఏమైనా చేసుకుంటే ఇంకొంచెం ఎగ్జాక్ట్ గా మనకి స్వీట్ అండ్ స్పైసీ. యా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. సో Thank you. థ్యాంక్ యూ సో మచ్ కాదర్ ఫర్ కమింగ్. సో మీకు తెలుగు రుచి వాళ్ళ తరపు నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి టేస్టీ రెసిపీ చూసారు కదండి. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజ్ గారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు? ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే. సో చిన్న రౌండ్, సో మార్కింగ్ చేస్తానండి పెటల్స్కి. సో కొంచెం పల్చగా వచ్చి తీసుకోవాలండి. ఓకే. ఒకసారి ఇదంతా కూడా ఒక లెవెల్గా చేసుకుంటే మనకి నెక్స్ట్ పెటల్స్ బాగా వస్తాయండి. ఓకే.
సో ఇది కొంచెం రౌండ్గా తీసుకుంటున్నాం. సో ఇలాంటి చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా ఒక పెట్లు మొత్తం ఊడిపోతుంది అనమాట. ఓ సేమ్ దాన్నే కొంచెం ఓకే, కరువులా తీసుకుంటున్నాం. అది లీఫ్ లాగా వచ్చేస్తుంది. అవునండి. సో లీఫ్లా తీసుకోవచ్చు, కావాల్సిన పెటల్లా కూడా మనం తీసుకోవచ్చు. ఓకే అంటే కొంచెం వేరియేషన్ వస్తుంది. సేమ్ దానిలాగానే కొన్ని సిగ్జాగ్ ఇచ్చేసి ఎండింగ్లో ప్లెయిన్గా తీసుకుంటున్నాం. సో కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ సేమ్ ఇది మన స్కిన్ పైన కూడా తీసుకోవచ్చండి. సో అప్పుడు ఆ డార్క్ కలర్ అనేది మనకు కలర్ వేరియేషన్ ఇంకా చాలా బాగా తెలుస్తుంది. ఓ వావ్, చాలా బాగుంది. పల్చగా వచ్చాయి కదా. డెలికేట్ ఫ్లవర్ లాగా ఉంది. Yes. వెరీ నైస్. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బట్టలు ఉతికి ఆరేసుకునే విషయంలో కూడా కొంచెం శ్రద్ధ పాటించకపోతే మన బట్టలు రంగు వెలిసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది బట్టలు ఉతికేసుకుని తొందరగా ఆరిపోవాలి, బాగా ఆరాలి అని బాగా ఎండ ఉండే ప్రాంతంలో ఆరేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కాస్త నీడ ఉన్న ప్రదేశంలోనే బట్టలు తిప్పి ఆరివేయాలి. అంటే మామూలుగా డైరెక్ట్గా ఉన్న కలర్ పోకుండా ఉండాలి అంటే మాత్రం కాస్త ఉల్టాగా చేసి ఆరేసుకున్నట్లయితే వాటి రంగు వెలిసిపోకుండా ఉంటుంది, బట్టలు కూడా చాలా రోజుల పాటు మన్నుతాయి. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్లో చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రై. ఇది ఒక 3 డిఫరెంట్ కలర్డ్ క్యాప్సికమ్ యాడ్ చేశారు కాబట్టి మనకి అందులో ఉన్న ఫైటో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. సో ఈ ఫైటో న్యూట్రియంట్స్ కానీ కెమికల్స్ కానీ ఏమి ఫంక్షన్ చేస్తాయంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉన్నదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మన ఏ రెసిపీ అయినా కూడా ఇలా కలర్ఫుల్గా ఉంటే దానిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇందులో మష్రూమ్స్ యాడ్ చేశారు. మష్రూమ్స్ జనరల్గా మోస్ట్లీ అందరూ అనుకునేది ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని, కానీ ప్రోటీన్ వాల్యూ చూస్తే ఒక 3 grams ప్రోటీన్ వస్తుంది మనకు ఒక 100 grams మష్రూమ్స్ తీసుకుంటే. సో ఈ ఫంగై అనేది వెజిటబుల్ ఫ్యామిలీ కాదు, యాక్చువల్గా ఫంగై ఫ్యామిలీ మష్రూమ్స్ అనేది. కానీ దాని బెనిఫిట్ ఏంటంటే దానిలో పొటాషియం కంటెంట్ ఒకటి ఎక్కువ ఉంటుంది. సో హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. క్రామ్స్ వచ్చే వాళ్ళకి, కాళ్ళు పట్టేస్తాయి, రోజంతా నడిచిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు కాళ్ళు ఎవరికైతే పట్టేస్తాయో వాళ్ళకి కాల్షియంతో పాటు పొటాషియం చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఆ న్యూట్రియంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే సెలీనియం అని ఒక యాంటీ ఆక్సిడెంట్ మష్రూమ్స్లో చాలా ఎక్కువ ఉంది. ఓవరాల్ క్యాలరీ కంటెంట్ చాలా తక్కువ కాబట్టి ఆల్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇది ఫ్రీగా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ క్యాబేజ్ పకోడీ. క్యాబేజ్ అనేది ఒక క్రూసిఫరస్ ఫ్యామిలీ, అంటే యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఉన్న వెజిటబుల్ ఫ్యామిలీలోంచి వస్తుంది. హవెవర్ దీన్ని డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఒక పోర్షన్, మనం ఒక స్నాక్ పోర్షన్ తీసుకుంటే ఈజీలీ మనకు ఒక 200 నుంచి 300 క్యాలరీస్ వరకు వస్తాయి. సో క్యాలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళు, ఫ్యాట్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందని
కన్సర్న్ ఉన్న వాళ్ళు మటుకు ఇట్లాంటివి రెగ్యులర్గా తీసుకోకూడదు. ఇప్పుడు మనం చూసిన కర్రీ ఆకుకూర పులుసు. ఇందులో ఇంట్రెస్టింగ్గా 3 రకాల ఆకుకూరలు యూస్ చేశారు, మెంతికూర, తోటకూర, బచ్చలి. సో ఎవరైతే ఇండిపెండెంట్గా ఓన్లీ తోటకూర తినరో లేకపోతే ఓన్లీ మెంతికూర చేదుగా ఉంటుందని తినలేకపోతారో, ఇలా కాంబినేషన్లో దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఆఫ్ కోర్స్ న్యూట్రిటివ్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ 3 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. మెంతికూరలో మనకి దానిలో ఉన్న ఫైబరే కాకుండా ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో మనకి బీటా క్యారటీన్ అనేది వస్తుంది. ఇది విటమిన్ ఏకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి మన ఐస్కి మంచిది, స్కిన్కి మంచిది, ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఫైటింగ్ ప్రాపర్టీస్ కావాలో అక్కడ మంచిది. అలాగే ఇందులో బచ్చలు యాడ్ చేశారు. బచ్చల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే అందులో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే అది స్లైమీగా కూడా ఉంటుంది, కొంచెం జిగురుగా బంకగా ఉంటుంది. అందులో ఈ జిగురు మూలాన దానిలో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ ఎందులో అయితే ఎక్కువ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మేతి సీడ్స్ అందులో కూడా ఎక్కువ ఉంటాయి. సో అవి ఎందులో అయితే ఎక్కువ ఉంటాయో అందులో గ్లూకోజ్ షుగర్ తగ్గించడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది వన్ ఎక్సలెంట్ కర్రీ అని చెప్పొచ్చు. ఇది మనం ఎంత ఫ్రీక్వెంట్గా కన్జ్యూమ్ చేస్తే మన డయట్లో అంత మంచిది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ స్టఫ్డ్ మష్రూమ్. మష్రూమ్ అనేది ఒక యూనిక్ రేర్ వెజిటబుల్ కాబట్టి దీన్ని ఎంత వేరియేషన్గా మనం తీసుకోగలిగితే అంత మంచిది. మష్రూమ్లో మనం ఇంతకుముందు చూసినట్టు సెలీనియం అండ్ పొటాషియం అనే 2 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ మనకి లభిస్తాయి. అలాగే ఈ రెసిపీలో కొంచెం శనగపిండి వేశారు, పెరుగు వేశారు. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ మూలాన కొంచెం ప్రోటీన్ క్వాలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. క్యాప్సికమ్ మూలాన కొంచెం విటమిన్ సి వస్తుంది. అట్లాగే ఓవరాల్ రెసిపీలో క్యాలరీ కంటెంట్ అనేది తగ్గిస్తుంది. సో లిటిల్ ప్రోటీన్ రిచ్ అండ్ మైక్రో న్యూట్రియంట్ రిచ్ రెసిపీగా మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. రాజు గారు, ఈరోజు మీరు చూపించిన క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రై చాలా బాగుంది. ఓకే అండి. అండ్ మన పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ బాగున్నాయి. Yes. చక్కగా పులుసు ఒకటి, పకోడీ ఒకటి, అవునండి. అండ్ షెఫ్ స్పెషల్లో కూడా మష్రూమ్ తోనే అన్ని స్టఫ్ different వెరైటీ గా ఉన్నాయి ఈరోజు. యా, సో దేనికదే చాలా బాగున్నాయి అన్ని కూడా. ఎస్ అండి. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ అన్ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.